గురువుగారు జగద్గురు ఆదిశంకరులు సృజించినటువంటి జ్ఞాన పంచకం చాలా విశేషమైనది. అయితే కర్మల్ని వదిలి జ్ఞాన అన్వేషణ చేయటం ముఖ్యమంటారా? అంటే కర్తవ్యాన్ని నిర్వహించడం ముఖ్యమా, జ్ఞాన అన్వేషణ చేయటం ముఖ్యమా అని? నిజమే. ఇది ఎలాంటిది అంటే పిల్ల ముందా గుడ్డు ముందా అని చెప్పినట్టు, లేదా విత్తనం వృక్షం రెండింటిలో ఏది ముందు అనే తత్వం ఆలోచనార్థం మనం స్వీకరించినట్లుగా భావన చేయాలి. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిమతః పక్షోను సంధీయతాం అద్వైతోపదేశ పంచరత్నాలు అని వీటికి పేరు. ఇవి 5 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకంలో 8 ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. వెరసి ఈ 5 శ్లోకాలలో 40 ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఈ 40కి సోపాన పంక్తి అని పేరు. ఈ 40 మెట్లు కూడా ఏం చెబుతాయి అంటే దేహేహం మతి రుజ్యతాం బుధజనైర్వాద పరిత్యజ్యతాం, తెలిసిన వారితో వాదించకూడదు. అలాగే సత్యమే ప్రమాణం, సత్యమేమిటి? వేదం, కనుక వేదమే ప్రమాణం అని జీవించాలి. గురుబోధన స్వీకరించాలి, తర్కం చేయకూడదు. ఇలాంటి 40 ధర్మాలను బోధించిన ఈ 5ంటిని అద్వైతోపదేశ పంచరత్నం అని వేదాంత పండితులు వివరిస్తూ ఉంటారు. ఈ అన్నింటి సారాంశం జ్ఞానాన్ని పెంచుకోవడం, కర్మను త్యజించడం అని నేటి ఆధునికులు వర్ణిస్తూ ఉన్నారు. ఇది సత్యదూరం, ఇది వాస్తవం కాదు. కర్మ ఆచరించాలి, కానీ కర్మ ఆచరణ వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని ఆశించకూడదు. కర్మత్యాగం కాదు ఇక్కడ, కర్మ ఫలత్యాగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నకర్మణామన ఆరంభ, ఎవరూ కూడా కర్మ చేయకుండా ఉండరు. మీరంతా కార్యక్రమం చూస్తున్నారు, మనం మాట్లాడుతున్నాం, సిద్ధాంతం చేసేవారు చేస్తున్నారు, విశాల విశ్వమంతా ఎవరి పనులు వాడు చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా పనులలో నిమగ్నమై ఉన్నది. వినడం, చూడడం, తెలవడం కాకుండా ఊరికే పడుకుని ఉన్నవాళ్ళు కూడా నిద్రిస్తున్నారు. ఒక పని విశ్రాంతి తీసుకుంటున్నారు, ఒక పని ఆలోచిస్తున్నారు, ఒక పని. కనుక ప్రపంచంలో పని చేయకుండా ఎవరూ లేరు. ఆ పని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఇది ప్రశ్న. ప్రతి వ్యక్తి తను చేసే పని వల్ల ఒక ప్రయోజనం ఉందా లేదా అనేది గ్రహించాలి. సంపాదించడం, గృహాలు కట్టుకోవడం, తద్వారా ఇంకా కీర్తిని పొందడం, ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇంతకంటే మిగిలిపోయే పని ఏదో చెయ్యాలి, అది ప్రయోజనం. ఈ దేహాన్ని పరమాత్మను మనకు అందించినందువలన మనకు ఒక విధిని, బాధ్యతను కూడా ఇచ్చి ఉన్నాడు. అది తెలుసుకుని ఆచరించడమే ప్రయోజనాన్ని సాధించడం. ఇది తత్వం. ఇది ఈ 40 మెట్ల సారాంశం. ఇది జ్ఞాన పంచకం వల్ల మనం నేర్చుకోవలసిన అంశం. మన ప్రవర్తన ప్రపంచానికి దృష్టాంతంగా ఉండాలి. మన మాట ప్రపంచానికి వేద విజ్ఞానాన్ని ధ్వనింపజేసేదిగా ఉండాలి. మన దృక్కు ప్రపంచానికి చైతన్యాన్ని అందించేదిలాగా ఉండాలి. ఏమిటి మీ సందేశం అంటే, పరమాత్ముడు గాంధీ జాతిపిత నా జీవితమే నా సందేశం అనే ఒక్క ముక్క చెప్పగలిగాడే. అహింస పరమో ధర్మ అంటూ, లేదా ఉపవాస వ్రతాలు పాటిస్తూ, మౌన వ్రతాన్ని పాటిస్తూ, ఈ 40 మెట్ల సారాంశంగా మనం స్వీకరించవలసింది ఏమిటి అంటే మౌన వ్రతం. తెలిసిన కొలది చెప్పాలి అనే జిజ్ఞాస తగ్గించుకోవడం. జపాన్ దేశానికి సంబంధించి కొన్ని కథలు ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. జన్ కథలు అంటారు వాటిని. బౌద్ధ సంబంధంగా చెప్పే కథలలో ఒకటి. ఒక పండితుడు విశేషంగా జ్ఞానాన్ని సముపార్జించి ప్రతిరోజు చెబుతూనే ఉన్నాడు. అసంఖ్యాకమైన కీర్తి అతడికి వచ్చి చేరింది. అతడిని మించిన వారెవరూ లేరన్నారు. నా తర్వాత ఎవరైనా అన్నారు. నాకెవరితో పోటీ లేదు అంటూ ఆ పండితుడు నేనే చెప్పగలవాడిని, నేను ప్రథమ స్థానం కనుక ఎవరితో నేను పోటీ పనే లేదు కదా అంటూ ప్రకటించి ఊరుకున్నాడు. అతడి తల్లి అతడికి ఒక ఉత్తరం రాసింది. ఏమని అంటే, జ్ఞానాన్ని నీవు సేకరించి అందరికీ పంచి పెడుతున్నావు. జ్ఞానాన్ని నీవు అనుభవించే స్థితి ఎప్పుడు? ఆ లేఖ చదివిన అనంతరం ఆ పండితుడు ఎవరికీ కనిపించలేదు. ఆ పండితుడి వాక్కు కూడా లోకంలో వినిపించలేదు.
జన్ కథలు చాలా సంక్షిప్తంగా ఉంటాయి. జ్ఞానాన్ని అనుభవించే కొలది వ్యక్తి మౌనవ్రతం పాటిస్తాడు, మౌనంగా మారుతూ ఉంటాడు. విజ్ఞానం పెంచుకోవాలి, రోజు కొంత నేర్చుకోవాలి. జ్ఞానం పొందాలి, రోజు కొంత విడిచిపెట్టాలి. ఇది ఈ 40 సోపానాల పేరిట జ్ఞాన పంచకం ద్వారా ఆదిశంకరులు మనకు చేసిన బోధ.